వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాసలోని ప్రగతి భవన్ వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని 53వ జన్మదిన వేడుకలను సందడిగా జరిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జగన్ బర్త్డే కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. స్వయంగా రక్తదానం చేసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో 100 మందికి పైగా వైసీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటారు. చాలా సంతోషం. సార్ చెప్పారు, చాలా మంచి మాటలు చెప్పారు. సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి పండుగ వేరు, దసరా పండుగ వేరు, జగన్ పండుగకి అలాగే అధ్యక్షులు దువ్వారు రవి గారికి 1972లో పుట్టారు అన్నయ్య. 1972లో కాదు పుట్టారు. మా అమ్మగారు రోజు వ్యవస్థ చేయక పడకపోతే 4 విడతలు కూడా భరించారు. కొద్దిలేమన్నా నడిపిస్తున్నప్పుడు ఫోటో తీయవలసింది. వస్తాం ముందు ట్రైల్ ఇది తర్వాత ఒకసారి పడుకోవాలి మీరు. అందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ జన్మదినాన పలాస నియోజకవర్గ ప్రజల తరపున చాలా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1 వేలతో పెకిలించాలన్నటువంటి ఉద్దేశంతో సర్ఫేస్ వాటర్స్, రివర్ వాటర్స్ ఎక్కడో హిరమండలం రిజర్వాయర్ నుంచి ఈ రోజు ఇచ్చాపురం పురుషోత్తపట్నం చివరి ఇంటి వరకు కూడా మంచినీటి తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేయదలుచుకున్నాం. చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ లేదు. ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులకి ఈ ప్రాంత అభివృద్ధి మీద శ్రద్ధ లేదని అడిగితే వెంటనే ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి బీజం వేసినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలోనే ఒక పేరెన్నిక కలిగినటువంటి నగరంగా, పట్టణంగా రూపుదిద్దుకుందంటే దానికి కారణం మనందరి ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. డివిజన్ హెడ్ క్వార్టర్స్ గా మార్చి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ లో పలాసకి ఒక స్థానం కల్పించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూసుకోవచ్చు, మనం కుగ్రామం లాగా ఉండేది మన ఊరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంత అభివృద్ధి జరిగింది. మళ్ళీ దాన్ని బ్రహ్మాండంగా సుందరీకరణ చేసి రోడ్లు వైడనింగ్ చేసినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.